ఈరోజు టాపిక్ పిల్లల్లో వచ్చే కామెర్లు. ఇది అందరికీ తెలిసిన టాపిక్కే, బట్ చాలామందికి కొన్ని అపోహలు ఉండిపోతాయి, అందుకే చేస్తున్నాను. పిల్లలకు కామెర్లు వచ్చినాయని గుర్తించడం ఎలా? పిల్ల ముఖం, కళ్ళు, చర్మం అంతా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. అలా ఉంది అంటే కామెర్లు వచ్చినట్టు అర్థం. పాలు సరిగ్గా తాగకపోయినా, జ్వరంగా అనిపిస్తున్నా, ఒళ్ళు వెచ్చగా ఉన్నా సరే ఒకసారి కామెర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఓపీలో బేబీని చూసి మీ బేబీకి కామెర్లు వచ్చాయని చెప్పగానే పేరెంట్స్ బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇందులో టెన్షన్ పడడానికి ఏమీ లేదు, కేవలం జాగ్రత్త పడాలంతే. పుట్టిన 24 గంటల లోపే కనుక కామెర్లు వచ్చినట్లయితే అది కొంచెం ప్రమాదకరం కావచ్చు. బిలిరూబిన్ టెస్ట్లో కనుక బిలిరూబిన్ లెవెల్స్ కానీ కొంచెం హై రేంజ్లో వస్తే అప్పుడు కూడా కొంచెం ప్రమాదకరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి చాలామంది బేబీకి ఎండ చూపిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు, బట్ ఎండలో ఎక్కువసేపు ఉంచడం వల్ల బేబీ డిహైడ్రేట్ అయిపోతుంది. చాలా వరకు కామెర్లు అనేవి స్వయంగా తగ్గిపోతూ ఉంటాయి. తరచుగా పాలు పట్టిస్తే సరిపోతుంది, బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం ఫోటోథెరపీ పెట్టాల్సి ఉంటుంది. అందుకే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.